బియ్యపు రవ్వతో కాస్త జావ కాచి పలచని మజ్జిగ పోసి కంచం ముందు పెట్టాడు పురుషోత్తం. మెల్లమెల్లగా ఊదుకుంటూ తాగుతోంది కామేశ్వరి. ఆ రోజే ఆమెకి జ్వరం తగ్గి కాస్త జావ తాగుతోంది. కమల, లక్ష్మి, మిగిలిన పిల్లలు అన్నాలు తింటున్నారు. శ్యామలకి ఒక కంచంలో ఇంత అన్నం పెట్టి కాస్త కూర పడేశారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరికి కావలసినవి వాళ్ళు వడ్డించుకుంటూ తింటున్నారు. ముందు గదిలో జావ తాగుతున్న కామేశ్వరికి చెమటలు పట్టకుండా పురుషోత్తం విసురుతున్నాడు. చూశారా, ఆ అబ్బాయి రానేలేదు, ఇక రాడండి, నేను బ్రతికుండగా రాడేమో అంటూ నీళ్లు పెట్టుకుంది కామేశ్వరి. అబ్బబ్బా, తొందరపడకే, ఇంకా నా ఉత్తరం అంది, వాడు బయలుదేరి రావడానికి టైం పడుతుంది. ఏమో, నాకు నమ్మకం లేదు. ఈ పెళ్లి ఏ ముహూర్తాన జరిగిందో కాని ఇల్లు వరస మారిపోయింది. ముందు ఈ శనిగ్రహాన్ని వాళ్ళింటికి పంపేయండి అని కోడల్ని తిట్టింది. సరేలే, ముందు నువ్వు జావ తాగే అన్నాడు పురుషోత్తం. చేతి సంచితో గుమ్మంలో అడుగు పెట్టాడు వేణు. ఎవరు? నాయనా వేణు, వచ్చావా? నా తండ్రి, ఇలా రారా! వెర్రి ఆనందంతో కేకపెట్టింది కామేశ్వరి. పురుషోత్తం చటుక్కున లేచి గబగబా పక్క గదిలోకి తప్పుకున్నాడు. వేణుకి బాధ అనిపించినా ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేదు. తల్లి దగ్గర కూర్చుని యోగక్షేమాలడిగి అందర్నీ అడిగాడు. కామేశ్వరికి మాటలే రావడం లేదు. కొడుకు శరీరం నిమురుతూ, చిక్కిపోయావురా, ఎంతకాలం ఆ హోటల్ కూడా తినాలో? నీ ప్రాణానికి పెళ్లి చేసి నీకు తీరని వెలితి చేశారు మీ నాన్న. పోన్లే, దాన్ని వాళ్ళింట్లో వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుందులే. నీకు నచ్చిన పిల్లని నువ్వే చేసుకో అంది. ఆ సంగతి ఇప్పుడు ఎందుకులే, కమల, లక్ష్మి అంతా బాగున్నారా అంటున్నంతలో ఇంట్లోంచి ఒక్కొక్కరే వచ్చి అన్నయ్య వచ్చావా అంటూ పలకరించారు. ఏమ్మా కమల, ఆరోగ్యం బాగుందా? లక్ష్మి, పరీక్షలకి బాగా చదువుతున్నావా అని తమ్ముళ్ళని దగ్గరకు తీసుకున్నాడు. ఒసే లక్ష్మి, అన్నయ్యకి ముందు కాస్త కాఫీ పెట్టవే, తర్వాత స్నానం చేసి అన్నం తింటాడు అంది కామేశ్వరి. ఎంగిలి చేతులు వాళ్ళంతా మళ్లీ లోపలికి వెళ్లారు. వేణు కూడా వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన దృశ్యం, రుబ్బురోలు దగ్గర నీళ్ల మడుగులా ఉన్న చోట కంచంలో కొద్దిగా అన్నం, కూర ముక్కలు వేసి కూర్చునేందుకు ఓ గోనెముక్క పడేసి శ్యామల అనే ఒక జీవికి ఆకలి బాధ తీర్చడానికి ఓ చిన్న ప్రయత్నం చేసిన సాక్ష్యంలా నిలిచింది ఆ పిచ్చిది. మిగతా వాళ్లంతా కాస్త దూరంగా పీటలు, కంచాలు పెట్టుకుని పప్పు, కూర, పులుసులతో నేతి గిన్నె, పెరుగు గిన్నె వంపుకుంటూ తింటున్నారు. దానికో మజ్జిగ చుక్క పోయివే అక్క, పులుసు పోసుకుంటుందేమో. దాని మొహం, దానికొక ఇష్టం కూడానా? మూల ఉన్న గిన్నెలో మజ్జిగ నీళ్లు తెచ్చి కంచంలో వంచేసింది కమల. అన్నం, కూర ముక్కలు మజ్జిగ నీళ్లలో తేలిపోయాయి. తినో అని కసిరింది లక్ష్మి. ఎందుకో తలెత్తి చూసింది శ్యామల. గుమ్మంలో వేణు కనిపించాడు. కళ్ళు ఆశ్చర్యంగా పెట్టి ఎప్పుడో గుర్తున్నట్టు ఓ నవ్వు నవ్వి మెల్లగా దించుకుంది తల. అంతరాంతరాల్లో అట్టడుగు పొరల్లో గెడ్డకట్టిన మానవత్వం ఒక్కసారి కరిగి పొంగింది. హృదయం కదిలినట్టయింది. గుండెల్లో గుచ్చుకున్నట్లనిపించింది. ఎంత దీనావస్థ ఈ ఇంటి కోడలు! కాని ఎంత నిరాదరణ స్థితిలో ఉంది అనిపించింది వేణుకు. తనను చూసి నవ్వింది. ఎందుకు? గుర్తుపట్టిందా? తెలుసుకోగలుగుతోందా? అన్నయ్య, కాళ్ళు చేతులు కడుక్కున్నారా, కాఫీ పెడుతున్నాను అంది లక్ష్మి. మెల్లగా కదిలి పెరట్లోకి వెళ్ళిపోయింది. కాఫీ తాగాక తండ్రిని మామూలుగా వెనకట్లాగే పలకరించాడు. పురుషోత్తం సంతోషించాడు. భార్య చెప్పిన సలహా తనూ చెప్పాడు. శ్యామల్ని వదిలేసి మళ్లీ పెళ్లి చేసుకోమని. ఆ సంగతి వదిలే అని చెప్పాడు వేణు. ఇంకా తర్వాత అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. స్నానం, భోజనం కానిచ్చి గదిలో పడుకున్నాక ఇంతసేపు శ్యామల ఎక్కడుందా అనుకున్నాడు. కమల మధ్యగదిలో పడుకుంది. తండ్రి బయటికి వెళ్ళాడు. లక్ష్మి చదువుకుంటోంది. తల్లి మంచంలో పడుకొని చూస్తోంది. మరి శ్యామలేది? లోపలికి వెళ్లి చూశాడు. వంటింటి పక్కనున్న చిన్న టిక్కీలాంటి గదిలో బల్లమీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఆ ఇంట్లో శ్యామల అనే మనుషున్నట్లు ఎవరూ గుర్తించడం లేదు. ఏదో పడేస్తారు, తింటుంది, ఎక్కడో కూర్చుంటుంది, ఏమని అడగరు. గిర్రున వెనక్కి తిరిగొచ్చి పడుకున్నాడు. సాయంత్రం మెలకు వచ్చేసరికి కమల కేకలు వినిపిస్తున్నాయి. శనిగ్రామ, ఏ జన్మలో చేసుకున్న పాపమో మాకు నువ్వు చుట్టుకున్నావు. మీ వాళ్లు నిన్ను కని మా నెత్తిమీద పారేశారు. ఏదీ చేతకాదు, తినమంటే తింటావు, వెర్రి తిండి. పో మీ వాళ్ల దగ్గరకు, నీకిక్కడ మేం చాకరీ చేయలేం. శ్యామల గొంతు వినిపించలేదు. అక్క, నువ్వు అలసట పడకే, దాంతో నీకేమిటి? అది లక్ష్మి గొంతు. తమ్ముళ్ళు ఎందుకో నవ్వుతున్నారు. వేణు లేచి బయటకొచ్చాడు. వంటింట్లో శ్యామల ఒక గ్లాసు పట్టుకుని గోడవారగా నిలబడింది. మంచినీళ్ల బిందె దగ్గర కమల, అవతల పక్క లక్ష్మి తమ్ముళ్ళు నిల్చుని
శ్యామల్ని అందరూ వింత మృగంలా చూస్తున్నారు. ఇంతకీ మంచినీళ్లు కావలసొచ్చి గ్లాసు తీసుకుని స్వయంగా బిందె దగ్గరకొచ్చిన శ్యామలను కమల చూసి తిడుతోంది. కావలసింది అడగాలిగాని స్వయంగా నువ్వు చేయడమేనా అని. నీళ్లలో చేతులు ముంచేస్తుందేమో అని భయమంట. తోమిపెట్టిన గ్లాసులు పాడు చేస్తుందంట. శ్యామలకు మతి స్థిరం లేకపోవచ్చు, కాని అంట్రాంది కాదు కదా, ఎందుకు తిడుతోంది అనుకున్నాడు వేణు. శ్యామల చిన్నగా నవ్వుతూ తన చేతిలోని గ్లాసు కింద పెట్టేసింది. ఆ తర్వాత లక్ష్మిచ్చిన నీళ్లు తాగింది. వేణు దీర్ఘంగా నిశ్వసించి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర ముందుగా వేణు, పురుషోత్తం, మిగిలిన పిల్లలు తిన్నాక లక్ష్మి, కమల పెట్టుకున్నారు. శ్యామలకి మధ్యాహ్నం మాదిరిగానే కంచంలో ఇంత అన్నం, కాస్త పచ్చడి పడేసి రోటి దగ్గర తూం పక్కన పెట్టారు. నెయ్యి వేయడం, కూర పులుసులు అడగడం అలాంటివేమీ లేవు. పచ్చడి మెతుకులు పిచ్చిగా కలిపి తింటోంది. సగం తిన్నాక చారు పోశారు. మళ్లీ కొంచెం అన్నం వేసి మజ్జిగ పోశారు. దేనికి వద్దు కావాలి అని అండలేదు శ్యామల. అసలు అలా అండానికి వీల్లేకుండా అన్ని పనులు వీళ్ల ఇష్టానుసారంగా వీలున్నట్టుగా చేస్తున్నారు. తినడమయ్యాక శ్యామల లేచి తన కంచం తీసుకుని పెరట్లోకి వెళ్లి చెంబుడు నీళ్లు కొమ్మరించి తెచ్చింది. అక్కడే తగలై, ఇలా రాకు అని అరిచింది లక్ష్మి. శ్యామల మెల్లగా కంచం రోటి పక్కన పెట్టి చిన్నగా నవ్వి నుంచుంది. ఎగుడు దిగుడుగా ఉన్నాయి చీర కుచ్చిళ్ళు. వెళ్ళు నీ గదిలోకే, ఇక్కడెందుకు దిష్టి పెడతలాగా అని కసిరింది కమల. అప్పుడు శ్యామల తల వంచుకుని ఆ టిక్కీలాంటి గదిలోకి వెళ్ళిపోయింది. అన్నీ గమనిస్తున్నాడు వేణు. అతనిలో చిన్నగా కంపన ప్రారంభమైంది. రాత్రి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాకా పక్క మీద దొర్లి విసుగనిపించి మెల్లగా లేచాడు. ఇంట్లో అందరూ పక్కలు వేసుకుని ఆదమరిచి హాయిగా పడుకున్నారు. వాళ్లని చూస్తూ శ్యామలున్న గది దగ్గరికి వెళ్ళాడు. చిత్రం, ఆమె పడుకోలేదు. మధ్యాహ్నంలాగానే కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తోంది. గుమ్మంలో నిల్చుని ఆశ్చర్యంగా చూశాడు. అర్ధరాత్రి దాటినా నిద్ర రావడం లేదా అనుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. పెళ్లినాటికన్నా చిక్కిపోయింది. జుట్టు పెద్దదే, కాని వేసుకోవడం చేతకాక వంకర టింకరగా ఉంది జడ. వెలిసిపోయిన పాత చీర కట్టుకుంది. సాయంత్రం లక్ష్మి, కమల పూలమాలలు పెట్టుకున్నారు. ఒక్క పువ్వు కూడా శ్యామల తల్లో లేదు. అమ్మా నాన్న తనని ఎందుకు తీసుకొచ్చినట్టు? పుట్టింట్లో ఉంచేస్తే బాగుండేది. అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లు బాధపడుతూ ఆమెను బాధ పెడుతున్నారు. తన తలంపుకు నవ్వొచ్చింది. ఆమె బాధపడుతోందో, అసలు బాధంటే తెలుసునా? ఆమెకు ఇక్కడ ఎలా ఉందనుకుంటుందో. 2 నిమిషాలాగి దగ్గరికి నడిచాడు. శ్యామలా వెనక్కి తిరిగి చూసి నువ్వా అని నవ్వింది. అవును నేనే అని తను నవ్వాడు. నిద్రపోలేదా? రావడం లేదు. మరి నువ్వెందుకు పడుకోలేదు అని అడిగాడు. పడుకున్నాను, మరి ఏంటో గుచ్చుతున్నాయి, అందుకని లేచి చూస్తూ కూర్చున్నాను అంది పక్కవైపు చూపిస్తూ. చివుక్కుమంది వేణు హృదయం. పాపం నొల్లులున్నాయేమో. పోనీ మరి నాకెందుకు చెప్పలేదు? ఏమని సమాధానం చెబుతుందోనని అడిగాడు. అమ్మో అంటూ గుండెల మీద చేవేసుకుని వాళ్ళంతా నన్ను తిడతారు అంది. వేణు మనసు గిలగిల్లాడింది. శ్యామలా, పోనీ మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? అక్కడ మీ అమ్మ నిన్ను బాగా చూస్తుంది. వెళ్ళను. అమ్మ ఇప్పుడు నన్ను బాగా చూడదు. నాకు పెళ్ళైందంట కదా, ఇంకా నేను వాళ్ళ దగ్గర ఉండకూడదట అంది. మరి ఎక్కడుండాలి? ఆశ్చర్యంగా చూశాడు. ఎక్కడేనట? ఇది అత్తవారిల్లట కదా అని అడిగింది. అవును. మరి నేను ఎవరిని అని చెప్పింది? ఏమో నాకు చెప్పలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావట కదా, అందుకని నేను ఇక్కడే ఉండాలంట. పర్వాలేదు, కొన్నాళ్ళు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. వెళ్ళు, ఇక్కడ నీకు బాధగా లేదు? ఏం బాధ? అక్కడైతే అమ్మ కొడుతుంది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావట కదో, అందుకని నన్ను బాగా కొట్టింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. వీళ్ళు నన్ను కొట్టరు కదా. వేణుకి మనసులో కలుక్కుమంది. హృదయం పగిలిపోతున్నట్టు అనిపించింది. ఎంత అనర్థకమైన బ్రతుకు శ్యామలానిది అనుకున్నాడు. పోనీలే, ఇక్కడే ఉండు, నేనొచ్చి చూస్తూ ఉంటాలే. చలివేస్తోంది, దుప్పటి కప్పుకుని పడుకో అన్నాడు. సరే అంటూ పడుకుని కప్పుకుంది. నిట్టూర్చి బయటకొచ్చేశాడు. మర్నాడు తండ్రి మళ్లీ శ్యామల సంగతి ఎత్తేసరికి ఇక్కడే ఉండి నాన్న, నేనొచ్చి వెళుతూ ఉంటాలే అన్నాడు. పురుషోత్తం విచిత్రంగా చూశాడు కొడుకు వైపు. అది కాదురా నాయనా, దాంతో నువ్వేం కాపురం చేయగలవు? ఎల్లకాలం ఇలాగే ఉంటావురా అంది కామేశ్వరి. ఆ సంగతులన్నీ పెళ్లికి ముందు ఆలోచించలేదమ్మా. 2 ఏళ్లు వాళ్ళు టైం ఇచ్చారన్నారు కదా, అంతవరకైనా ఆగాలి. అమ్మో, 2 ఏళ్లు నేను దీంతో వేగగలనా? అయినా అది నా దగ్గర కాపురం చేస్తుందట్రా
భయంతోనూ సంశయంగానూ అడుగుతున్న తల్లిని చూసి నవ్వి, కొన్నాళ్ళు నీ దగ్గర కాపురం చేయని, తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. కొడుకు ఆ మాత్రం దారిలోకి వచ్చాడని పురుషోత్తం సంతోషించి, నువ్వు ఊరుకో కామేశ్వరి, ఆ అబ్బాయి పట్నవాసంలో దాంతో ఏం అవస్థపడతాడు, కొన్నాళ్ళు ఇలా సాగని అని సర్ది చెప్పాడు. ఆ రాత్రి రైలుకి వెళ్లబోయే ముందు, అమ్మా నేనప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటాలే, నా కోసం దిగులు పడకు అని ధైర్యం చెప్పాడు. చెల్లెళ్ళని తమ్ముళ్ళని ప్రేమగా పలకరించి చేతి సంచి అందుకున్నాడు. చెప్పులు తొడుక్కున్నాక మళ్లీ విప్పి లోపల గదిలో శ్యామల దగ్గరికి వెళ్ళాడు. శ్యామల, నేను ఊరికి వెళుతున్నాను, మళ్ళీ వస్తాలే అన్నాడు. సరే అని తల ఊపింది. బయటికి వచ్చి చెప్పులేసుకుని వస్తానమ్మా అంటూ ముందుకు సాగాడు. అమ్మో అమ్మో, ఆ పిచ్చి పినుకు కూడా చెప్పాలా అంటూ లక్ష్మి ఆశ్చర్యపోయింది. అంతేనే, మనం ఎంత చేసినా పెళ్ళవనేసరికి ప్రేమే అంటూ దీర్ఘం తీసింది కమల. పురుషోత్తం కలగజేసుకుని, ఊరుకోండే, మాట మాత్రానికే మూతి విరుస్తున్నారు, దాంతో ఏమన్నా ఓ ముద్దు ముచ్చట అంటూ కోపడ్డాడు. రైలు కదిలింది గాని వేణుకి ఆ చిన్న టిక్కీలో శ్యామల గుర్తుకొస్తూనే ఉంది. నెల్లాళ్ల క్రితం ఇలాంటి తిరుగు ప్రయాణం ఎలా చెయ్యాల్సొచ్చిందో ఆనాటి వేదన, సంఘర్షణ తలుచుకుంటే విచిత్రంగా అనిపిస్తోంది అనుకున్నాడు. ఇప్పటికీ అప్పటికీ ఎంత వ్యత్యాసం! నిజమైన సంఘర్షణ ఇప్పుడే ప్రారంభమైంది వేణులో. వేడి నీళ్లతో మొహం కడిగి కాఫీ బ్రెడ్ ఇచ్చింది రమకి వాళ్ళమ్మ. అమ్మా, వేణుబాబాయ్ మళ్ళీ రాలేదేం అని అడిగింది. వస్తాడమ్మా, వాళ్ళ అమ్మగారికి జ్వరం వచ్చిందట, అందుకని వాళ్ళ ఊరికి వెళ్ళాడు, ఇవాళొస్తాడు అంది. మరి పిన్నిని తీసుకొస్తాడా? నేను చెప్పానులే, తప్పకుండా తీసుకొస్తాడు అన్నారు పక్కనే ఉన్న రాజయ్య గారు. రాత్రి తను యథాలాపంగా వేణుతో అన్నందుకు ఇప్పుడు కూతురు దగ్గర అబద్ధమాడవలసిన అవసరం లేకపోయింది. ప్రస్తుతం రమ పేషెంటు, చిన్నపిల్ల, మనసుకి తృప్తి కలిగిస్తే జ్వరం తగ్గి త్వరగా కోలుకుంటుంది. అందుకనే రాజయ్య గారు అలా చెప్పారు. నిజంగా వేణు అతని భార్యని తీసుకొస్తాడో లేదో తెలీదు, అయినా ఆ గొడవ తమకు అక్కర్లేదు. రమ బుద్ధిగా బ్రెడ్ తింటూ కాఫీ తాగుతుంటే తృప్తిగా చూసి, మరి నేను వెళ్ళొస్తాను రమా, అమ్మ ఇక్కడే ఉంటుంది కదా, ఇంటి దగ్గర పనులన్నీ చేసుకోవాలి, నేను ఆఫీసుకి త్వరగా వెళ్ళాలి, మరింక వెళ్ళనా అని అడిగి రమ తల ఊపాక రాజయ్య గారు ఇంటికొచ్చారు. వంట చేసి క్యారియర్లో సర్ది రమ కోసం విడిగా చిన్న టిఫిన్ బాక్స్లో మెత్తగా పిసికిన రసవన్నం పెట్టి చంద్రం చేత ఆసుపత్రికి పంపారు. అప్పటికి ఆఫీస్ టైం అయిపోయింది. హడావిడిగా తయారై బయలుదేరబోతూ ఉండగా రేణు రిక్షా దిగాడు. చాలా చిరాకుగా కంగారుగా ఉన్న రాజయ్య గారికి ఆ క్షణంలో వేణు ఒక్కడే రావడం చూస్తే ఒళ్ళు మండినట్టయింది. కానీ వెంటనే తమాయించుకుని, వచ్చావా వేణు, నాకు ఆఫీసుకు వేళైపోయింది, వెళుతున్నా అంటూనే పొరుగులాంటి నడకతో వీధిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళండి వెళ్ళండి అంటున్న వేణు మాటలు వినలేదు. ఎవరైనా అద్దెకిచ్చుకుంటే ఏదో ఇరుగు పొరుగు అనో వదిన పిన్ని అనో ఒకళ్ళకొకళ్ళు చేయుతుగా, ముఖ్యంగా ఏదైనా ఇలాంటి అత్యవసరాలు వచ్చినప్పుడు తోడు నీడగా ఉంటారని ఆశపడతాం. కానీ వేణు పెళ్లి చేసుకున్న భార్యని తీసుకురాకుండా ఇంకా బ్రహ్మచారిగా ఉండడం నచ్చడం లేదు. ఇవాళ కనుక అతను భార్యని తీసుకొస్తే ఏదో ఆవిడ ద్వారా వేణు తమకి ఏదైనా వంటలో సహాయం చేయగలడని, ఇంటి విషయాలు కొన్ని చూస్తారని ఆశపడ్డా లాభం లేకపోయింది. అసలు ఆవిడ కోపరానికి రాదా అనుకున్నారు రాజయ్య గారు. ఎన్నాళ్ళనుంచో వేణుని ఆత్మీయంగా చూస్తున్న ఇంటి యజమానులు రాజయ్య గారి కుటుంబం. అందుకనే అతని నుండి ఆ మాత్రం సహాయం ఆశించడం జరుగుతోంది. లేకపోతే వేణు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, భార్యని ఏలుకున్నా ఏలుకోకపోయినా ఎవరికి కావాలి? వేణు ఆఫీస్కి వెళ్ళాడు. 2 రోజుల ఫైళ్లు చాకలాడికి వేసే మాసిన గుడ్డల్లా టేబుల్ ఎక్కి కూర్చున్నాయి. ఏ రోజుకారోజు చూస్తుంటేనే విసుగు పుట్టే వెధవ క్లర్క్ ఉద్యోగం. తానేమైనా ఆఫీసరా, డైరెక్టరా? కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టేయడానికి. ప్రతి లైను జాగ్రత్తగా చదివి మరీ చూడాలి. ఏమాత్రం తొందరపడినా ముందు సూపరింటెండెంట్ గారు బతకనీరు. అయినా ఇద్దరి పని తనే చూస్తున్నాడు. ఆవిడెవరో లేడీ క్లర్క్ అపాయింట్ అయిందట, ఇవాళ రేపో వస్తుందేమో, నాకు ఊపిరి తీసుకునేందుకు వీలవుతుంది అనుకుంటూ ఒక్కొక్క ఫైలు దులిపి తాళ్లు విప్పడం మొదలుపెట్టాడు. 4-5 ఫైళ్లు ఓపిగ్గానే చూశాడు. తర్వాత విసుగొచ్చింది. రాత్రి అసలే నిద్రలేదు, కునికిపాట్లొస్తున్నాయి. లేచి బయటికి వెళ్లి సిగరెట్ అంటించుకున్నాడు. పక్క హాల్లో టైపిస్టు బాదుతున్న చప్పుడు వినిపిస్తోంది. మహాతల్లి, వేళ్లు అతి సున్నితం, పప్పు గెరెట్లా కొడుతోంది. టైపు మిషన్ మీద వేళ్లు. ఆడవాళ్లు సున్నితంగా కొడతారంటారు గాని అందరూ కాదు. అసలే టైపిస్ట్ అనగానే సన్నగా, నాజుగ్గా, రెవటలా, చలాకీగా, షోక్గా ఉంటుందనిపిస్తోంది.
ఈ మహాతల్లి టైపిస్ట్ అంటే భయం వేసి నమ్మబుద్ధి కాదు. పిప్పళ్ల బస్తాలా నల్లగా లావుగా కూర్చుంటే లేవలేనట్టు, లేస్తే కూర్చోలేనట్టు తన శక్తినంతా టైపు కొట్టడానికే వినియోగిస్తుంది. ఇంకా కుమారియే పాపం, ఎవడు చేస్తున్నాడో పూజ. సరిగ్గా అప్పుడే గేట్లో నుంచి ఒక ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఒక చేత్తో నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ గబగబా వస్తోంది. ఎవరమ్మా నువ్వు? ఏ స్కూల్లో పొంతులమ్మో, ఏ లోను అప్లికేషనో, ఇంక్రిమెంట్ ఆగిపోయి ఉంటుంది. హుటాహుటి పరిగెత్తుకొచ్చింది. అంతకన్నా ఈ డిపిఐ ఆఫీసులో పనేముంటుంది? నా కర్మకాలి ఆ ఫైల్ నా దగ్గరే ఉండుంటుంది. ఇప్పుడు నాకు పిలుపొస్తుంది అనుకొని సిగరెట్ గబగబా 4 దమ్ములు పీల్చి అవతల పారేసి సీట్లోకొచ్చి కూర్చున్నాడు. కానీ ఆమె కర్మ కాల్చడానికి రాలేదు, ఉద్ధరించడానికే వచ్చింది. కొత్తగా అపాయింట్ అయిన లేడీ క్లర్క్ ఆమె, పేరు సురేఖ. సంతకం చేసి బాస్తో మాట్లాడి కాగితాలు ఇచ్చొచ్చి సీట్లో కూర్చుంది. వేణు చూశాడు. మిగిలిన వాళ్ళంతా చూశారు. సురేఖ సన్నగా పొడుగ్గా కాస్త తెల్లగానే ఉంది. కానీ కుడివైపు చెంప, చెయ్యి, వీపు, మెడభాగం కాలిన తెల్లని మచ్చలు చూడగానే కొంచెం అసహ్యం అనిపించేలా ఉన్నాయి. ఏదో ప్రమాదం జరిగినట్టు, చికిత్స చేశాక కాస్త నయమైనట్టుగా చెవి పక్క నుంచి మెడ మీదకి చిన్న నాటులాంటి గుర్తు. చర్మాన్ని దగ్గరగా లాగి కుట్టినట్టుంది. చీర కట్టుకోవడం, బొట్టు, జడ చక్కగా ఉన్నాయి. అయితేనేం 5 నిమిషాలు కూడా ఎవరూ ఆమెను చూడలేరు. ఆమె సీట్లోకొచ్చి కూర్చున్న 15 గంటలో పనిలో లీనమైపోయింది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోలేదు. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. వేణు మెల్లగా సిగరెట్ అంటించుకుని కదిలాడు. సురేఖ కూడా టేబుల్ మీదున్న కాగితాలు సర్దేసి బయటకొచ్చింది. గేటు దాటి ఇద్దరూ బస్టాప్ చేరారు. అక్కడున్న జనప్రవాహానికి ఒక రైలుగాని సరిపోనట్టుంది. ఎన్ని బస్సులు వెళుతున్నా జనం తరగడం లేదు. ఆమె మాటిమాటికి వాచి చూసుకుంటూ విసుక్కుంటోంది. కొందరు ఆమె వైపు వింతగా చూశారు. మరికొందరు ముఖం తిప్పుకున్నారు. వేణుకి బాధనిపించింది. నలుగురు తనని నిరసిస్తున్నారని ఆమెకు తెలుసా? తెలిస్తే ఎంత బాధపడుతుంది. బొత్తిగా మనుషులకి మేనస్ తెలియవు అనుకున్నాడు. సురేఖ ఏమీ పట్టించుకున్నట్లేదు. ఒక రిక్షా మాట్లాడుకుని ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక అక్కడున్న జనాన్ని పరీక్షగా చూశాడు. అప్సరసలు, రతీదేవులు ఎవరూ లేరు. పొట్టి పొడుగు, సన్నం లావు, నల్లని నలుపు, తెల్లని తెలుపు, వాలుజడలు, ముళ్ళు, కళ్ళజోళ్ళు, ఎత్తుపళ్ళు, చప్పిడి దవళ్ళు, బూరెబుగ్గలు, గుంటకళ్ళు. వీళ్ళంతా అందమైన వాళ్లా? కాని ఏ వంక లేకపోవడమే అందం. ఏ కాస్త మచ్చున్నా అనాకారి కింద లెక్క. ఇప్పుడు వీళ్ళందరిలో శ్యామల నిల్చునుంటే ఆమె మతిలేందని ఎవరికి తెలుస్తుంది? చూడగానే బాగుంది అనిపించే ఆమె ముఖం 10,000 సార్లు చూస్తారు. అదే సురేఖ మనసు ఎంతో మంచిదే ఉన్నా పైకి కనిపిస్తున్న ఆ రూపుని అసహించుకుంటారు. మనిషి ప్రకృతి ఇంతేనా, లేక కొందరు మాత్రమే అలా ఉంటారా? తానెందుకు రూపురేఖలు కోరుకున్నాడు? మనసు మంచిదైతే, తెలివిగలదైతే చాలని కోరుకోలేదేం? సమాజంలో ఉన్నప్పుడు నలుగురికి ఇంపుగా ఉండాలి. తనొక్కడి ఇష్టంతో 10 మందిలో జీవించడం కష్టం. గిరిగీసుకున్నట్లు బ్రతకాలనుకుంటే సమాజంలో వెలివేసినట్టు చూస్తారు. అందుకే కదా తను శ్యామల్ని తీసుకురాకపోతే అందరూ ఏలుకొని కరుకోటకుడిలా చూస్తారు. నా మనసులో ఆవేదన, అసంతృప్తి వాళ్ళకెందుకు? అయినా ఇంకా ఇలా దాచుకుని ప్రయోజనం లేదు. ఏదో ఒకరోజు చెప్పేస్తాను. వేణు మానసిక సంఘర్షణలో ఉండగానే బస్సు రావడం, జనం ఘర్షణ పడడం జరిగింది. ఎలాగో సందు చేసుకుని ఎక్కాడు. అమ్మయ్యా, ఈ వాల్టికి బస్సు ఎక్కాను. ఇదో యుద్ధం ముగిసింది. మళ్ళీ రేపు సంగతి చూసుకుందాం అనుకున్నాడు. సాయంత్రం ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్ళాడు. రమ సంతోషంగా కనిపించింది. బాబాయ్, నువ్వు ఊరి నుంచి వచ్చేసావా? మీ అమ్మగారికి ఎలా ఉంది? జ్వరం తగ్గిపోయిందా? పిన్నిని తీసుకురాలేదట కదా, నాకిందాక నాన్న చెప్పారులే. అవును రమా, మరి మా అమ్మగారికి ఇంకా పూర్తిగా తగ్గలేదు కదా. పాపం ఇంట్లో ఎవరు పనిచేస్తారు? మా చెల్లెలు చదువుకోవాలి. మరేమో మా పెద్ద చెల్లెలకి కొన్నాళ్లలో పాప పుడుతుంది. అప్పుడు మరి వాళ్ళందరికీ సహాయం చేయడానికి మీ పిన్ని అక్కడ ఉండాలిగా. అందుకని కొన్నాళ్ళయ్యాక తీసుకొస్తాను. ఏం మరి నీకెలా ఉంది? మంచం మీద కూర్చుని తల నిమురుతూ లాలనగా అడిగాడు. అప్పుడే ఎలా తెలుస్తుంది? ఇంకా కొట్టువెప్పలేదు కదా అంటూ నవ్వింది రమ. ఓహ్, అది కాదమ్మా, నీకు జ్వరం అది తగ్గిపోయిందా? మొన్న ఊరికే భయపడి ఏడ్చావు. ఊరికే ఏం భయపడలేదు, నిజంగానే భయం వేసింది. వేణు నవ్వేశాడు. నీతో మాట్లాడడం కష్టం రమా. మరే పాపం, నువ్వు మాత్రం మంచిగా మాట్లాడతావేమిటి? మొన్న మీ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళావు కదా, ఏం తెచ్చిపెట్టావమ్మా నాకు?
నిజమేరమ్మా, ఏం తేలేదమ్మా నీకు. కానీ అక్కడ వాళ్ళు పెట్టినవి నీకివ్వడం ఏమిటి? నీకు చక్కగా ఇంటికొచ్చాక స్వీట్లు తెచ్చిపెడతాను. అన్నీ కబుర్లు, ఏం వద్దులే. అసలు సర్కస్ చూడ్డానికి లేకుండా పోయింది అంటూ బాధపడింది రమ. వెధవ సర్కస్, దానివల్లే ఇంత పని జరిగిపోయిందని నేను ఏడుస్తున్నాను. ప్రతిదానికి పంతం పట్టుదల ఎక్కువైపోయాయి. అదృష్టం బాగుండి ఈ కాస్తతో సరిపోయింది. కానీ ఈ పడ్డంలో తలకి గనక తగిలుంటే మతే పోయేది. జన్మంతా ఏడుస్తూ కూర్చోవాలి. రమతల్లి కసిరింది. సాచి లెంపకాయ కొట్టినట్లయింది. వేణు దిగ్గులు లేచాడు. నేనొస్తానండి, బజార్లో అర్జెంటు పనుంది. రేపు మళ్ళీ వస్తాను రామా, వెళ్ళనా? అదేమిటి బాబాయ్, అప్పుడే వెళ్ళిపోతావా? ఇప్పుడేగా వచ్చావు, కాసేపు కూర్చో బాబాయ్. నాకిక్కడ ఏం బాగాలేదు, ఎవరూ మాట్లాడరు. నువ్వు వస్తావని చూస్తే అప్పుడే వెళ్ళిపోతావా? కూర్చో బాబాయ్ అని చెయ్యి లాగింది. అయ్యో, అతనికి పనుందట, వెళ్ళనీవే. పోనీలేండి, కాసేపు కూర్చుంటాను అంటూ తప్పనిసరిగా కూర్చున్నాడు. అన్యమనస్కంగానే ఏవేవో కబుర్లు చెప్తూ అరగంట కాలక్షేపం చేసి ఇక వెళతానని లేచాడు. మనిషి ఏ విషయాన్ని దూరంగా జరపాలనుకుంటాడో, దేని నుండి దాటుకుంటూ తిరుగుతాడో అదే వెంటాడినట్టు తొరంకుని వస్తున్నట్టు చుట్టుముడితే తప్పనిసరిగా బందీ అయి లొంగిపోతాడు. అడుగడుగున ఏదో సంఘటనలో, ఏదో సన్నివేశంలో తను మరిచిపోదామనుకున్న సంగతే గుర్తొస్తుంటే ఇక తప్పించుకోలేక తప్పనిసరిగా దొరికిపోయిన దొంగలా నిలబడిపోతాడు. నిజానికి ఇది పిరికితనంలాగా, అసమర్థతగా తోచొచ్చు. కానీ సరైన జవాబు అది కాదు. దాని పేరు అంతరాత్మ. ప్రతి మనిషికి ఇది అలారం టైం పీసులాగా హృదయంలో దాగి ఉంటుంది. సరైన దారిలో నడుస్తున్నంతవరకు లబ్డబ్లాగే వినిపిస్తుంది దాని శబ్దం. ఏమాత్రం దారి తప్పినా అలారంలాగా గుండెల్లో మోత పెడుతూ ఉంటుంది. అదుగో అటువంటప్పుడే ఉలికిపాటు, గుండెదడ లాంటివి కలిగి ఆత్మ విమర్శకి దారితీస్తుంది. ఇది ప్రతి మనిషిలో జరిగే తప్పనిసరి చర్య. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ తప్పించుకోగలవాడుంటే వాడు మనిషి కాకపోవచ్చు, రాతిగుండువాడే ఉండాలి. వారం రోజుల తర్వాత రమని ఇంటికి తీసుకొచ్చారు. మరొక 6 వారాల తర్వాత ఆసుపత్రికి తీసుకురావాలని, అంతవరకు జాగ్రత్తగా చూడమని హెచ్చరించి పంపారు డాక్టర్. ఇప్పుడు రమ ఇంట్లోనే ఉండి వేణుతోటి, అన్నలతోటి కులాసాగా కబుర్లు చెప్తోంది. మెడలో వేళ్లాడదీసిన చేతి పట్టి వాళ్ళమ్మగారు అన్నం తినిపిస్తూ, కాఫీ తాగిస్తూ, చిన్న పాపాయిలా బొజ్జగిస్తూ ఉంటే, వేణుబాబాయ్ ఇలా చేయి విరిగితే బాగానే ఉంది, చక్కగా అమ్మన్ని చేసి పెడుతూ ఉంటుంది, బడికి వెళ్ళనక్కర్లేదు, హోంవర్క్ చేయనక్కర్లేదు, ఏ పని చేయకుండా రాణిగార్లా కూర్చోవచ్చు అంది కళ్ళు తిప్పుతూ. ఎన్నాళ్ళ మోజు, నీ కట్లు విప్పేవరకే, ఆ తర్వాత ఇంతకన్నా ఎక్కువ పనులు చేయాలి తమరు అని వెక్కిరించాడు చంద్రం. అయితే నేనసలు కట్లే విప్పుకోను, ఇలాగే ఉండిపోతాను అంటూ నవ్వింది. ఓసి పిచ్చి, అప్పుడు అంతా అవిటిముండని విసుకుని తిడతారే, ఇప్పుడైతే కొన్నాళ్లే అని చేస్తారు. పోనిలే, నీకసలు కుళ్ళు నేనంటే. అబ్బబ్బా చంద్రం, ఊరుకో, చిన్నపిల్లతో ఏమిటి వాదం, నువ్వు వెళ్ళమ్మరమ్మా అని లోపలికి పంపేశాడు వేణు. ఇలాంటి చిలిపి కజ్జాలు రోజుకొకసారైనా జరిగేవి. కవ్వించడం చంద్రానికిష్టం, ఊడుకోవడం రమకి అలవాటు. ఇద్దరినీ విడదీసి సర్దేసరికి వేణుకి విసుగొచ్చేది. ఒక్కొక్కప్పుడు అలా విసుగొచ్చి బయటికి వెళ్ళిపోయేవాడు పనుందంటూ. ఒకరోజు అలాగే విసుగనిపించి కోటివైపు వెళ్ళాడు. సెంటర్లో నిల్చుని సిగరెట్లు తగలేస్తూ చాలాసేపు కాలక్షేపం చేశాడు. ఆఫీసుంటే అదో దారి, సెలవైతే మరీ విసుగు. ఏంటో అసలు జీవితమే విసుగనిపిస్తోంది అనుకొని, పోనీ రాజారావు ఇంటికి వెళదామా అనుకున్నాడు. వద్దు, వాళ్ళెక్కడికైనా వెళతారేమో. తనకైనా పెళ్ళయి ఓ ముద్దు ముచ్చటా లేవుగాని అందరూ అలాగే ఉంటారా? మరేం చెయ్యాలి అనుకుంటూ ఉండగా దూరంగా సురేఖ కనిపించింది. తనని చూడనే చూసింది. దగ్గరకొచ్చి నమస్కారమండి, ఏంటిలా వచ్చారు అని అడిగింది. మనిషి ఎలా ఉంటేనేం మాట అతి మృదువుగా సమ్మోహనంగా ఉంటుంది. ఏముందండి, సెలవు కదా, రోడ్లు పామం చేద్దామని అని నవ్వి, అదేమిటి మీ చేతిలో ఫ్లాస్క్ ఏమిటి, టిఫిన్ బాక్సు కనిపిస్తుంది, ఎక్కడికేమిటి, ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? ఆమె చేతిలో ఉన్న ప్లాస్టిక్ సంచివైపు చూస్తూ అడిగాడు. సురేఖ పలచగా నవ్వింది. మబ్బులు కమ్మిన వెన్నెల్లాగా మసకగా ఉంది. వేణుగోపాల్ గారు, నేను ప్రతి ఆదివారం ఇలాగే కాఫీ, టిఫిను, పళ్ళు, మంచినీళ్లు పెట్టుకుని వెళ్ళొస్తుంటాను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి. మా చెల్లెలుందక్కడ. వాట్, మీరు చెప్పేది నిజమేనా? అబద్ధం ఎప్పుడూ బరువుగా ఉండదు, తేలిగ్గా ఉంటే అది అబద్ధం అనుకోవచ్చు. అంటే మీ సిస్టర్ పిచ్చివారా? అవును, ఇప్పుడు అలాగే చెప్పుకోవాలి.
ఒకప్పుడు దానంత తెలివైంది లేదని గర్వపడేవాళ్లం. నిర్లిప్తంగా చెబుతున్న సురేఖ నిశ్శబ్దంగా ఏడ్చింది మనసులో. వేణు గాబరాగా నుదురు చెంపలు తడుముకున్నాడు. ఎన్నాళ్ళ నుండి మీ సిస్టర్కి పిచ్చి? దగ్గర 2 ఏళ్లయింది. ఇప్పుడు కొద్దిగా నయం. ఇంకా కొన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాలి. అసలేం జరిగింది? పిచ్చంటే ఆవిడేం చేస్తుంది? వేణుకి చాలా ఆతృతగా ఉంది. ఇలాంటి కేసు తనకి అత్యంత అవసరం. అదంతా ఓ పెద్ద కథ. ఇక పిచ్చి అంటారా? అనేక రకాలు. మీకు అభ్యంతరం లేకపోతే నాతో ఇప్పుడు హాస్పిటల్కి రండి. మీ కళ్లతో మీరే చూడొచ్చు ఎన్ని రకాల పిచ్చిలో అంటూ నిర్వేదంగా నవ్వింది. బహుశా ఆమె వేదన మరిచిపోయి బ్రతుకుతుందేమో అనిపించింది వేణుకి. పదండి, నాకెప్పుడూ ఇలాంటి అవకాశం రాలేదు. ఎలా వస్తుందండి? పార్టీలకి, మ్యారేజీలకి ఇన్విటేషన్లు ఇస్తారు గాని మెంటల్ హాస్పిటల్కి రమ్మని ఎవరూ ఆహ్వానించరు. నా బోటి దురదృష్టవంతుల్ని తప్ప. మీరు దురదృష్టవంతులు ఎలా అవుతారు? హాయిగా జాబ్ చేసుకుంటున్నారు. నవ్వింది. హాయికి నిర్వచనమేమిటో నాకు తెలియదనుకోండి. అయినా నాకు తెలిసినంతవరకు మనసుకి కష్టం కలగకపోవడం, చీకు చింత లేకపోవడం అని నా నమ్మకం. మరి నాకు హాయి ఎలా వస్తుంది? పోనీయండి. మనం ప్రస్తుతం ఎర్రగడ్డ బస్సు ఎక్కాలి కనుక అటు నడవండి. సనత్నగర్ బస్సు అందుకోవాలి. అదిగో వస్తోంది బస్సు అంటూ సురేఖ గబగబా నడిచింది. వేణు ఆమెను అనుసరించాడు. బస్సు దిగి గేటు ముందాగాడు. ప్రభుత్వ మానసిక రోగ చికిత్సాలయం బోర్డు చూసి మెంటల్ హాస్పిటల్ అని మనసులో మననం చేసుకుంటూ సురేఖతో పాటు గేటులోకి వెళ్ళాడు వేణు. ఆమె చకచకా నడుస్తోంది. కాని వేణుకి గుండెల్లో ఏదో సన్నని దడ, కంపనంగా ఉంది. అటూ ఇటుగా ఉన్న చిన్న చిన్న ఇళ్లలాంటివి దాటుకుంటూ బాగా లోపలికి తీసుకెళ్లి ఆగింది. అక్కడున్న ఆయాతో, కనకమ్మ, జ్యోతిని చూడాలి అని అడిగింది. అలాగేనమ్మా, కూసోండి అనేసి కనకమ్మ పక్కనున్న వార్డులోకి వెళ్ళిపోయింది. సురేఖ, వేణుగోపాల్ వరండాలో ఉన్న బెంచి మీద కూర్చున్నారు. కొందరు యువతలకి గుళ్ళు చేసి స్లీవ్లెస్ చొక్కాలు వేసి ఉంచారు. ఒక నడివయసు ఆవిడ అస్తమాను నవ్వుతూ చేతులు తిప్పుతూ ఏదో చెప్తోంది. ఎదురుగా ఉన్న కటకటాల ఊచల్లో మధ్య మధ్య సీరియస్గా ఊచని పట్టుకుని ఊపేస్తోంది. ఇంకో ముసల్ది మూలగా కూర్చుని సన్నగా ఏడుస్తూ ఎవరో కొడుతున్నట్టు భయంగా చూస్తూ చేతులు అడ్డం పెట్టుకుని తల వంచుకుంటోంది. ఇంతలో ఒక ఆవిడ గంతులు వేస్తూ చిందులు తొక్కుతూ నాట్య భంగిమలో తిరుగుతోంది. ఇవన్నీ వేణు గమనిస్తూ ఆశ్చర్యపోతున్నాడు. కాని సురేఖ అవన్నీ చాలా అలవాటైపోయిన విషయాల్లా అతి మామూలుగా కూర్చుంది. కనకమ్మ జ్యోతిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. రాగానే ఒక్కసారిగా చేతులు చాపి అక్కా అంది. మరు నిమిషంలో అబ్బా, ఇంత చీకట్లో కూర్చున్నావేమిటి? లైట్ వేయ్ అంటూ గాల్లోనే స్విచ్ నొక్కినట్టు నొక్కి టిక్ అంది. చూసావా, 100 క్యాండిల్ బల్బు, మెర్క్యూరీ లైటు. చలి కాచుకోవచ్చు, నీళ్లు కాచుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు. అన్నం అన్నం అక్క, నాకేం తెచ్చావు అంటూ ఆగి కింద కూర్చుంది. కనకమ్మ వెళ్ళిపోయింది. సురేఖ కూడా కింద కూర్చుని ప్లాస్టిక్ సంచిలో నుంచి ఒక ప్లేటు తీసి కింద పెట్టింది. టిఫిన్ బాక్స్ తెరిచి 4 ఇడ్లీలు, పచ్చడి వేసింది. సీసాలో తెచ్చిన చల్లని మంచినీళ్లు గ్లాసులో పోసిచ్చింది. జ్యోతి ప్లేట్ అందుకుని గబగబా తినేస్తోంది. వేణు మౌనంగా విచిత్రంగా చూస్తున్నాడు. జ్యోతి తిండం పూర్తి కాగానే సురేఖ ఇంకో పొట్లం విప్పి కోవా బిళ్లలు, కారపూస ప్లేట్లో వేసింది. నువ్వు చేశావా అని అక్కనడిగింది జ్యోతి. అవునమ్మా, కారపూస నీకిష్టమని చేశానమ్మా అని తల నిమిరింది సురేఖ. ఆదరాబాదరాగా నమిలేస్తోంది జ్యోతి. మధ్యలో ఆపి మంచినీళ్ళు అందించింది సురేఖ. తాగింది జ్యోతి. ముఖం మీద పడుతున్న చెమట బిందువుల్ని కొంగిపెట్టి తుడుస్తోంది సురేఖ. వేణుకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎంత పిచ్చిదైనా చెల్లెలు కదా పాపం అనుకున్నాడు. పూర్తిగా తినేశాక ఫ్లాస్క్లో నుంచి కాఫీ పోసి కొద్ది కొద్దిగా తాగించింది. అక్కా, మోహన్ రావేనైతను మళ్ళీ వచ్చాడా? నమ్మకు, మగవెదవల్ని చస్తే నమ్మరాదు. ఏయ్ ఎందుకొచ్చావు? మా అక్కని పెళ్లి చేసుకుంటావా? తంతాను అంటూ లేవబోయింది. వేణుకి భయం వేసింది. సురేఖ వెంటనే చేయి పట్టుకునాపి, జ్యోతి, అతను మోహన్ కాదు, అన్నయ్య, మన బాబాయ్ కొడుకు, మనింటికొచ్చాడు, నిన్ను చూడాలనొచ్చాడు అని చెవి దగ్గరగా జరిగి రహస్యం చెబుతున్నట్లు చెప్పింది. జ్యోతి కళ్ళింత చేసి ఆశ్చర్యంగా చూసింది. అన్నయ్య, బాగున్నావా అని అడిగింది. ఆ అన్నాడు కంగారుగా వేణు. కాసేపటికి మళ్లీ మరొక ధోరణిలో పడిపోయింది జ్యోతి. ఇంతలో ఇంకొక పిచ్చమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, హలో మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ వచ్చి జ్యోతిని పలకరించింది. వేణు బెగబట్టుకుని కూర్చున్నాడు.
సురేఖ ఆ పిచ్చి పిల్లని కూర్చోమంది. అక్కడ ప్లేటు గ్లాసు చూసి, ఏం తెచ్చారండి, నాకు పెట్టరు అని అడిగింది. సురేఖ వెంటనే పొట్లంలో మిగిలిన కారపూస తీసి ఆ పిల్ల ముందు పెట్టింది. అబ్బా, భలే బాగుంది, మీరు చేశారా, నాకిది ఎంత ఇష్టమో అని ఆ పిల్ల తింటుంటే, మరే ఆశ మాకేం చేయలేదు, నా కోసం కొంతెచ్చింది అని దబాయించింది జ్యోతి. ఓసి నీ పిచ్చి తెలివి మండిపోను, నేను మళ్ళీ అడుగుతానని అబద్ధం చెప్తున్నావా, నాకేం వద్దులే, నాకు మా అన్నయ్య తెస్తాడు, ఇప్పుడొస్తాడు అంది దర్జాగా చూస్తూ ఆ పిచ్చి పిల్ల. మరైతే ఎందుకొచ్చావు, పో. పోతాలే, నా నోట్సు పుస్తకాలు తీసుకుని పోతాను, నేను ఎగ్జామ్స్ రాయాలి కదా. ఇంతలో కనకమ్మ వచ్చి ఆ పిచ్చి పిల్లని, రా కుమారి, మీ అన్నయ్య వచ్చాడు అని లాక్కుపోయింది. సురేఖ నిట్టూర్చింది. పాపం బిఏ స్టూడెంట్ అట, సడన్గా ఏదో షాక్ తగిలి పరీక్షల ముందు మతిపోయిందట. బాగానే మాట్లాడుతుంది, కానీ సడన్గా మారిపోతుంది వేణుతో చెప్పింది. తల పంకించాడు వేణు. మరొక పావుగంట తర్వాత కనకమ్మొచ్చి జ్యోతిని రా అని పిలిచింది. సురేఖ చెల్లెలి తలనిమిరి, నేను వెళ్ళానా అంది. ఈసారి దోశలు పూరీలు తీసుకురా, ఇక్కడ ఆమ్లెట్ నాకు బాగాలేదు. అలాగేలే అని, చూడు కనకమ్మ, కొంచెం చెల్లిని కనిపెట్టు, నేను నీకు. అట్లాగేలేమ్మా, నాకు తెలుసు, జ్యోతమ్మని నేను చూసుకుంటా కదా, నేను డ్యూటీలో ఉన్నంతవరకు జ్యోతమ్మకేం పర్వాలేదు అని భరోసా ఇచ్చింది కనకమ్మ. వేణు సురేఖ తిరిగి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారు. బస్టాండ్కి వచ్చాక కూడా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ ఆసుపత్రి నుండి వచ్చిన పిచ్చివాళ్లాగే కనిపించారు వేణు కళ్ళకి.